హలో అండి, నమస్తే అండి. ఈరోజు నేను ఇదిగోండి క్యాప్సికమ్ కర్రీ చెప్తున్నానండి. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను మీకు. ఇదిగోండి దాని గురించండి ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి ఏంటేంటో. ఇదిగోండి క్యాప్సికమ్ అండి, ఉల్లిపాయలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంకా ఇదిగోండి పనీర్ అండి, ఇదిగోండి టమాటర్ అనమాట. ఇదిగోండి సరేనా. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ ఇదిగోండి కళాయి పెట్టుకున్నాను. ఇదిగోండి కళాయి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఇదిగోండి గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ అవ్వాలన్నమాట. ఇదిగోండి బ్రౌన్ అయిపోయాయండి ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి అనమాట. ఇంకా మిర్చి ఇవ్వండి, క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని ఇట్లాంటి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేయాలన్నమాట. ఇదిగోండి 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. కొంచెం కారం అండి, వేసుకోవాలండి. ఎంత అవసరం దీంట్లో టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. దీంట్లో టమాటాస్ వేసుకోవాలన్నమాట. టమాటోస్ వేసుకొని ఇదిగోండి పనీర్ అండి, పనీర్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి పనీర్ వేసుకోవాలండి. ఇలా కలిపి మూత పెట్టాలండి. 2 మినిట్స్కి ఒకసారి వేపాలన్నమాట. ఒకసారి కొంచెం వేపుకోవాలి. ఇదిగోండి ఇప్పుడనమాట అయిందండి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుతానన్నాను కదండి. ఇదిగోండి అన్నీ వేస్తానమాట. ఇదిగోండి ఇప్పుడంటే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పనీర్ కండి ఇలాగా కొంచెం మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇది రొట్టెతో గట్టి చాలా బాగుంటుందండి. ఇది రోటీతోని, రైస్ తోటి. కొంచెం అవ్వాలండి. 2 మినిట్స్ మళ్ళీ మూత తీసి
క్యాప్సికమ్ కర్రీ అండి. క్యాప్సికమ్ పన్నీర్ వేసి అనమాట కర్రీ అండి. చూసారా ఎంత బాగుందో చూడండి. బాగుందనమాట. అయిపోయిందండి. నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను, గ్యాస్ ఆపేస్తున్నాను. కొంచెం టేస్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. క్యాప్సికమ్ కర్రీ అండి చాలా బాగుందండి. ఎంత బాగుంది అంటే ఇప్పుడు మేము తింటాం, మా ఫ్యామిలీ తింటామండి. మీరు మీ ఫ్యామిలీ చేసి తినిపించండి. సరేనండి, మరొక వీడియోలో కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, ఓకే, బాయ్ బాయ్. మరొక వీడియో.